దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 128. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. దివ్యని చూసుకోవటానికి వస్తున్న పెళ్లివారు రేపు 9 గంటలకు వస్తామని యశ్వంత్తో కాల్లో మాట్లాడుతుంటారు కదా. అక్కడి నుండి స్టోరీ కంటిన్యూషన్. ఫోన్లో యశ్వంత్కి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు. హలో యశ్వంత్, లైన్లో ఉన్నావా అంటూ అటు నుండి పెళ్ళికొడుకు తండ్రి మాటలు వినిపిస్తుంటాయి. హా, లైన్లోనే ఉన్నాను అన్నాడు యశ్వంత్. నేను అడిగిన దానికి ఇంకా సమాధానం చెప్పలేదు అన్నాడు అతను. ఒకసారి నేను మీ అందరితో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీ ఇంటికి రావచ్చా అని అడిగాడు యశ్వంత్. రేపు ఎలాగో కలుస్తాం కదా యశ్వంత్ అన్నాడు అతను. అంతకంటే ముందే నేను మీతో మాట్లాడాలి అన్నాడు యశ్వంత్. సరే, నీ ఇష్టం, వచ్చేసేయ్. నేను, నా భార్య, మా అబ్బాయి ఇంట్లోనే ఉంటాము అంటూ అటు నుంచి మాటలు వినపడుతుంటాయి. ఓకేనండి, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి కార్ తీసుకొని వెళ్తున్నాడు. సంజు ఇంకా ఆగకుండా కాల్ చేస్తుంటే డ్రైవ్ చేస్తూనే డిస్ప్లే మీద పడుతున్న తన ఫోటో చూసి, నీ మీద కోపంగా ఉన్నాను సంజు. ఇప్పుడు నీతో మాట్లాడితే ఆవేశంలో నేను ఎన్ని మాటలు అంటానో నాకే తెలియదు. నిన్ను మాటలన్నీ తర్వాత నేనే బాధపడాలి. ఇప్పుడు నేను నీతో ఏమీ మాట్లాడలేను అని మనసులో అనుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్తున్నాడు. ఫోన్ కట్ అయ్యేసరికి సంజు బాధపడుతూ ఉంటే, ఏమైంది, అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా అని అడిగాడు ఆదిత్య. లేదు అంటూ మళ్ళీ కాల్ ట్రై చేసి స్విచ్ ఆఫ్ అని వస్తుంటే, ఈసారి స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అని చెప్పింది బాధపడుతూ. ఛ, అన్నయ్య ఇలా స్విచ్ ఆఫ్ చేసి ఎవరిని సాధిస్తున్నాడు అని ఆదిత్య చిరాకు పడుతున్నాడు. దివ్య ఏమీ మాట్లాడకుండా అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంటే, కూతురికి ఎదురుగా పూర్ణ తల పట్టుకొని కూర్చొని, వాడు రేపు పెళ్లి చూపులు అంటున్నాడు, నువ్వేమో అభి అని పాట పాడుతున్నావు. అసలు ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అంది. ఆదిత్య దివ్యకి నచ్చ చెప్పాలని చూస్తూ, నువ్వైనా కాస్త ఆలోచించు దివ్య. మన ఇంటి శత్రుత్వంతో బంధుత్వం కలుపుకోవడం అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. నువ్వు అభిని ప్రేమించడం నాకు ఎవరికీ ఇష్టం లేదు. దయచేసి అభిని మర్చిపోవడానికి ప్రయత్నించు అన్నాడు. మర్చిపోమ్మని చెప్పడం ఈజీయే, కానీ మర్చిపోవడం అంత ఈజీ కాదు. నేను ఇలా అనకూడదు, కానీ తప్పక అంటున్నాను. ఏమీ అనుకోకు. రేపేదైనా నీ లవ్ వ్యవహారంలో సమస్య వచ్చి నువ్వు స్వాతిని మర్చిపోవాలంటే మర్చిపోతావా అని అడిగింది దివ్య. దివ్య మాటలకి ఆదిత్య కంగారు పడుతూ చూస్తుంటే, ఇక సంజు అయితే ఆ మాటలకు భయపడుతూ ఆదిత్య వైపు చూసింది. మా మధ్య అలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి అన్నాడు ఆదిత్య అదే భయంతో. రావాలని నేను కోరుకోవడం లేదు. మీరందరూ సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. కానీ నువ్వు అభిని మర్చిపోమ్మని అంటున్నావు కాబట్టి ఇలా అడుగుతున్నాను. చెప్పు ఆదిత్య, రేపు ఏదైనా మీ లవ్లో ప్రాబ్లం వచ్చి స్వాతిని మర్చిపోయేటట్టుగా అడ్డంకులు వస్తే మర్చిపోయి మూవ్ ఆన్ అవుతావా అని అడిగింది దివ్య. చూడు దివ్య, ప్రేమించడం తప్పు అని నేను అనను, కానీ ఇంట్లో వాళ్ళని బాధపెట్టే ప్రేమ అయితే అలాంటి ప్రేమ నాకు ఎప్పటికీ వద్దు. నేను ఒకటి చెప్తాను విను. అది తప్పు అనుకుంటావో ఒప్పు అనుకుంటావో నీ ఇష్టం. ఈ క్షణం నాకు స్వాతి అయినా నీకు అభి అయినా మన కుటుంబం వాళ్ళకంటే ఎక్కువ కాదు. మనం ఈ కుటుంబంలో పుట్టాము, ఈ కుటుంబంతో కలిసి ఉన్నాము. కానీ ఆ అభి స్వాతి ఇప్పుడు వచ్చిన వాళ్ళు. వాళ్ళ కోసం పెంచి పెద్ద చేసిన కుటుంబాన్ని నేను బాధ పెట్టలేను. నేను స్వాతిని ప్రేమించిన విషయం అన్నయ్యకి ధైర్యంగా చెప్పాను. అదే అన్నయ్య మా ప్రేమను ఒప్పుకోకుండా ఉండి ఉంటే నేను ఖచ్చితంగా అన్నయ్య మాటకి గౌరవిస్తూ
స్వాతి గురించి ఆలోచించకపోయేవాణ్ణి. స్వాతి కావాలి అంటూ నీలాగా మొండిగా మాట్లాడకపోయేవాణ్ణి. అన్నయ్య, అభి శత్రువులైనా కూడా నువ్వు ఆ శత్రువుని ప్రేమించావు. కానీ అదే స్వాతి రేపు ఎప్పుడైనా అన్నయ్యని ఒక్క మాట ఎదిరించి మాట్లాడినా మా అన్నయ్యని అనడానికి నువ్వెవరి పో అంటాను. అన్నయ్య గురించే కాదు, ఏదైనా ప్రాబ్లం కారణంగా స్వాతితో విడిపోవాల్సి వస్తే నాకు కష్టమైన మనసు చంపుకొని విడిపోతాను. నా మనస్తత్వం ఇలాగే ఉంటుంది. నా అభిప్రాయం నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు మాత్రం అన్నయ్యని బాధ పెడుతున్నావు. ఈ విషయంలో నేను కూడా నిన్ను క్షమించలేకపోతున్నాను అని ఆదిత్య దివ్య మీద కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అసలే బాధలో ఉన్న సంజుకి ఆదిత్య మాటలు తనని ఇంకా కృంగతీస్తుంటే చెల్లెలు జీవితం తన కళ్ళ ముందు ప్రశ్నార్థకంగా కనిపిస్తుంటుంది. ఆదిత్య ఇప్పుడు అలాగే మాట్లాడతాడు. సమస్య నెత్తి మీదకొస్తే ప్రేమికులను వదులుకోవటం ఎంత కష్టమో అప్పుడు అర్థమవుతుంది అంటూ దివ్య కన్నీళ్ళు పెడుతుంటుంది. ఆదిత్య అదే కోపంలో రూమ్లోకి వచ్చేసరికి స్వాతి దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. ఆదిత్య ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. ఇక్కడ విషయాలు ఏమీ తెలియని స్వాతి ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని నవ్వుతూ మాట్లాడుతూ రేపు దివ్యకి పెళ్లి చూపులు నిశ్చితార్థం అన్నావు కదా ఆదిత్య, ఏర్పాట్లు అవుతున్నాయా అని అడిగింది. లేదు స్వాతి, ఇక్కడంతా డిస్టర్బెన్స్గా ఉంది అన్నాడు. ఆదిత్య అలా మాట్లాడేసరికి స్వాతి కంగారు పడుతూ ఏమైంది ఆదిత్య, ఎనీ ప్రాబ్లం అని అడిగింది. ప్రాబ్లమే. అభి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, అభి మీ ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పావు కదా, కానీ అతను మా ఫ్యామిలీకి శత్రువు. మా దివ్య ఆ అభి ప్రేమించుకుంటున్నారని ఈరోజే తెలిసింది అని అన్నాడు. అది విని స్వాతి షాక్ అవుతూ మా అభి అన్నయ్య మీ దివ్యని ప్రేమిస్తున్నాడా, నిజంగానే ఇది షాకింగ్లా ఉంది అని అంది. నా మనసేమీ బాలేదు స్వాతి, ఇప్పుడు నేను నీతో మాట్లాడలేను. ప్లీజ్ ఏమీ అనుకోకు, నేను తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను అన్నాడు. ఐ కెన్ అండర్స్టాండ్, ఓకే ఉంటాను అని చెప్పి స్వాతి ఫోన్ పెట్టేసి తను కూడా కంగారు పడుతుంటుంది. స్వాతి గురించి దివ్యతో అన్న మాటల్ని ఆదిత్య గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతుంటాడు. యశ్వంత్ అనుకున్నట్టుగానే ఆ పెళ్లి వాళ్ళ ఇంటి ముందు కార్ పార్కింగ్ చేసి దిగి ప్యాలెస్ని తలపిస్తున్న వాళ్ళ బంగ్లా వైపు చూస్తుంటాడు. రా యశ్వంత్ అంటూ ఆ కుటుంబీకులు యశ్వంత్ని రిసీవ్ చేసుకోవడానికి బయటకొచ్చారు. వారిని చూడగానే యశ్వంత్ ఒక రకమైన గిల్టీతో ఫీల్ అవుతుంటాడు. ఏమైంది యశ్వంత్ గారు అలా ఉన్నారు అని అడిగాడు పెళ్లి కొడుకు. ఏమీ లేదు అన్నాడు యశ్వంత్ అతను అడిగిన ప్రశ్నకు. రా యశ్వంత్ లోపలికి వెళ్దాము అంది పెళ్లి కొడుకు తల్లి. కాసేపటికి వాళ్ళ ముగ్గురికి ఎదురుగా యశ్వంత్ కూర్చొని ఉన్నాడు. మేడ్ వచ్చి కాఫీ అందిస్తుంటే పర్వాలేదు అని సున్నితంగా తిరస్కరించాడు. ఏదో స్ట్రగుల్తో ఉన్నట్టుగా అనిపిస్తుంది, విషయం ఏంటో చెప్పండి. పర్వాలేదు అన్నాడు పెళ్లి కొడుకు సంజయ్ మర్యాదస్తుడిగా మాట్లాడుతూ. కొన్ని క్షణాలు యశ్వంత్ మౌనంగా ఉండి మామూలుగా పైకి లేచాడు. యశ్వంత్ ఏం చెప్పబోతున్నాడు అనే ఉద్దేశంతో ఆ ముగ్గురు కూడా లేచి నిలబడ్డారు. మా చెల్లెలు దివ్య నాకు శత్రువైన అభి అనే అతన్ని ప్రేమిస్తుంది. ఆ విషయం నాకు నిన్ననే తెలిసింది. ఉన్న విషయాలన్నీ మీకు చెప్పాలని వచ్చాను అన్నాడు. ఆ విషయం విని ముగ్గురు షాక్ అవుతున్నారు. కానీ నాకు మా చెల్లెలు ఆ అభిని ఇష్టపడటం ససేమీరా ఇష్టం లేదు అన్నాడు యశ్వంత్. పెళ్లి చేసుకునే వాళ్ళ ఇష్టం ముఖ్యం కదా యశ్వంత్ గారు అన్నాడు పెళ్లి కొడుకు సంజయ్ కొంత నిరాశ చెందుతూ. కావచ్చు, కానీ ఒక్క శత్రువు మా చెల్లెల్ని ప్రేమించాడు అంటే అతను ఎంత స్వార్థంతో నా చెల్లెల్ని ట్రాప్ చేసి ఉంటాడో కాస్త ఆలోచించండి అన్నాడు యశ్వంత్. ఆ మాటకి ముగ్గురు ఆలోచనలో పడ్డారు.
ఖచ్చితంగా అభి మా చెల్లెలు జీవితాన్ని రిస్క్‌లో పెట్టడానికి ప్రేమ, పెళ్లి అని అంటున్నాడని నాకు అర్థమవుతుంది. కానీ మా చెల్లెలు ఎంత చెప్పినా అది అర్థం చేసుకోలేకపోతుంది. పాపం మా చెల్లెలు ఒక రకంగా అమాయకురాలు. నేనే తన జీవితాన్ని సక్రమైన మార్గంలో పెట్టాలని తాపత్రయపడుతున్నాను. ఇక మీ సంబంధం మీద ఆశతోనే నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు యశ్వంత్. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి అన్నాడు సంజయ్. అవును యశ్వంత్, రేపు పెళ్లి చూపులనగా మేము ఇలాంటి కబురు వినటం నిజంగానే మాకు షాకింగ్‌లా ఉంది. కానీ అసలు మీ నిర్ణయం ఏంటి? అని అడిగాడు పెళ్ళికొడుకు తండ్రి. ఒక్క మాటలో నా నిర్ణయం చెప్పాలి అంటే నా చెల్లెలి పెళ్లి ఎలాగైనా సంజయ్‌తో జరగాలి అన్నాడు యశ్వంత్. కానీ యశ్వంత్ గారు, తను ఒప్పుకోకుండా మా పెళ్లి జరగటం అనేది అంటూ సంజయ్ డౌట్‌గా అడిగాడు. నిజమే, మీ భయాలు మీకు ఉంటాయి. అందుకే మా చెల్లి గురించి ఉన్న విషయాన్ని మొత్తం మీకు చెప్పి ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని అడుగుదామని వచ్చాను. ఒక్కసారి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే మా చెల్లెలి నిర్ణయంలో ఏమైనా మార్పు వస్తుందేమోనని నా ఆశ. మీకు ఇష్టం అనిపిస్తే రేపు ఒక్కసారి పెళ్లి చూపులకు వచ్చి నా చెల్లెల్ని చూడండి. ఆ దేవుడు మా మీద దయ చూపిస్తే మీ పెళ్లి జరుగుతుంది. లేదు, రిస్క్ తీసుకోము, ఈ సంబంధం ఇష్టం లేదు అంటే మీ ఇష్టం. మీ అభిప్రాయాన్ని కూడా నేను కాదని చెప్పలేను అని అన్నాడు యశ్వంత్. యశ్వంత్ మాటలతో ముగ్గురు ఆలోచనలో పడ్డారు. సంజయ్ కొన్ని క్షణాలు ఆలోచించి, సరే, పెళ్లి చూపులకొచ్చి నేను కూడా డైరెక్ట్‌గా మీ దివ్య నిర్ణయాన్ని వింటాము. చూడండి యశ్వంత్ గారు, ఈ సంబంధాన్ని నేను మీ చెల్లిని చూసి ఇష్టపడటం లేదు. మీ కుటుంబం చూసి ఇష్టపడ్డాను. చనిపోయిన ధనుంజయ్ గారు మాకు మొదటి నుంచి తెలిసిన వ్యక్తి. అందుకే మీ ఇంటితో సంబంధం కలుపుకోవడానికి మేము మొదటి నుంచి ఇష్టపడుతూ వచ్చాము. మీ చెల్లెల్ని ప్రేమించే అభితో మీకు శత్రుత్వం ఉందని, ఏదో స్వార్థంతో మీ చెల్లెల్ని ట్రాప్ చేశాడని మీరు అభిప్రాయపడుతున్నారు కాబట్టి మీ చెల్లెలు ప్రేమ గురించి నేను పెద్దగా పట్టించుకోవడం లేదు. మీరు కనుక మీ చెల్లెల్ని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించగలిగితే నా వైపు నుంచి ఎలాంటి అబ్జెక్షన్ లేదు అన్నాడు సంజయ్ మంచి మనసుతో. అది విని యశ్వంత్ సంతోషపడుతూ పెళ్లి కొడుకు తల్లిదండ్రుల వైపు కూడా చూశాడు. మా అబ్బాయి నిర్ణయమే మా నిర్ణయం కూడా. కానీ ఉన్న విషయాన్ని నిజాయితీగా చెప్పి మీరు మంచి పని చేశారు అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి. మోసం చేసి పెళ్లి చేసే ఆలోచనలో నేనసలు లేనండి. అసలు మా దివ్య ప్రేమిస్తున్న విషయం కూడా నాకు నిన్ననే తెలిసింది. అదే ముందే తెలిసి ఉంటే నేను ఇంకాస్త ఈ పెళ్లికి తొందరపడేవాణ్ణి అన్నాడు యశ్వంత్. వరీ అవ్వకండి యశ్వంత్ గారు. మాకు రాసిపెట్టి ఉంటే మీ ఇంటితో బంధుత్వం కలుపుకుంటాము. లేదంటే అది మా దురదృష్టం అనుకుంటాము. ఏమైనా అది మీరు మీ చెల్లెల్ని ఒప్పించేదాన్ని బట్టి ఉంటుంది. ఫైనల్‌గా అయితే మేము అనుకున్న టైంకి రేపు మీ ఇంటికి పెళ్లి చూపులకు వస్తాము అన్నాడు సంజయ్. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు యశ్వంత్ అతని చేయి పట్టుకొని. పర్వాలేదు యశ్వంత్ గారు, కానీ దాదాపు మీ చెల్లెల్ని ఒప్పించే ప్రయత్నం చేయండి. మీ కుటుంబంతో బంధుత్వం కలుపుకోవాలని చాలా ఆశపడుతున్నాను అన్నాడు సంజయ్. తప్పకుండా ప్రయత్నిస్తాను. రేపు కలుద్దాము అని చెప్పి యశ్వంత్ అక్కడి నుండి బయలుదేరాడు. ఉదయం నుండి తిండి తినకుండా నువ్వు ఏం సాధిస్తావు దివ్య? భోజనం మానుకొని కూర్చుంటే మీ అన్నయ్య మన ప్రేమని ఒప్పుకొని దగ్గరుండి పెళ్లి చేస్తాడనుకుంటున్నావా? అంటూ అభి ఫోన్లో దివ్య మీద కోప్పడుతున్నాడు. నేను భోజనం చేయలేదని నీకెలా తెలుసు అని అడిగింది దివ్య కన్నీళ్లు పెట్టుకుంటూ. దివ్య అలా మాట్లాడుతూ ఉండగానే సంజన భోజనం ప్లేట్తో అక్కడికి వచ్చింది. దివ్య వచ్చిన తనని చూస్తుంటే, సంజన భోజనం ప్లేట్తో వచ్చిందా అని అడిగాడు అభి. సంజన అనేసరికి దివ్య ఆశ్చర్యపోతూ, సంజనానా? తనెవరు అని ఆశ్చర్యంగా అడిగింది.
అదే సంజు, సంజు గురించి అంటున్నాను అన్నాడు అభి తడబడుతూ. ఏదో తెలిసిన వ్యక్తిలాగా అభి తన గురించి అలా మాట్లాడుతుంటే దివ్య ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఒకసారి ఫోన్ సంజుకివ్వు అన్నాడు అభి. దివ్య ఆశ్చర్యపోతూనే దగ్గరికొచ్చిన సంజుకి ఫోన్ ఇచ్చింది. సంజు తనని కంగారుగా చూస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అభి అని అంది. యశ్వంత్ వచ్చాడా అని అడిగాడు అభి. ఉదయం మీ ఇంటి నుండి వెళ్ళాక మళ్ళీ ఇంటికి రాలేదు, అదే టెన్షన్గా ఉంది అంది సంజు. ఏదో ఒక టైంలో ఇంటికి రావచ్చులే కానీ దివ్యకి దగ్గరుండి కాస్త భోజనం పెట్టు అన్నాడు. సరే అభి, ఉదయం నుంచి వాళ్ళ అమ్మ ఆదిత్య ఎంత బతిమలాడుతున్నా భోజనం చేయడం లేదు, అందుకే నీకు ఫోన్ చేసి చెప్పాను అంది సంజు. వాళ్ళిద్దరూ తెలిసిన వారిలా మాట్లాడుతుంటే దివ్య షాకింగ్లా వింటూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అభి సంజు స్నేహం గురించి ఇప్పుడు దివ్యకి తెలుస్తుందా? కోపంలో ఉన్న యశ్వంత్, బాధలో ఉన్న సంజు మధ్య ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి? పెళ్లి చూపుల్లో అసలు ఏం జరగబోతుంది? మంచి మనసు కలిగిన సంజయ్ దివ్యకి భర్త అవుతాడా? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.